హిట్లర్ రహస్యాలను దాచేందుకు తయారు చేసిన మెషిన్ని ఒక వ్యక్తి నిర్మించిన మరో మెషిన్ ఓడించిందంటే నమ్ముతారా? 1940లో నాజీ జర్మనీ తన సైనిక రహస్య సందేశాలన్నింటినీ ఎనిగ్మా మెషిన్ ద్వారా పంపేది. ఈ మెషిన్ ప్రతిరోజు కోట్ల కొద్దీ కొత్త కోడ్ కాంబినేషన్ సృష్టించేది. అందుకే దాన్ని ఛేదించడం అసాధ్యం అని ప్రపంచం భావించింది. కానీ బ్రిటన్కు చెందిన యువ గణిత శాస్త్రవేత్త యాలన్ ట్యూరింగ్ ఓ సాహసోపేతమైన ఆలోచన చేశాడు. అతను బాంబ్ అనే మెషిన్ ని రూపొందించాడు. అది వేలాది కాంబినేషన్స్ ను నిమిషాల్లో పరీక్షించి ఎనిగ్మా రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెట్టింది. ఫలితం, అలైడ్ ఫోర్సెస్ కు జర్మనీ దాడుల సమాచారం ముందుగానే తెలిసిపోయింది. చరిత్రకారుల అంచనా ప్రకారం ఈ ఒక్క ఆవిష్కరణే వరల్డ్ వార్ 2ను దాదాపు 2 సంవత్సరాలు తగ్గించింది. కానీ లక్షలాది ప్రాణాలను కాపాడిన ఈ జీనియస్ జీవితం మాత్రం విషాదంగా ముగిసింది. 1954లో కేవలం 41 ఏళ్ల వయసులో యాలన్ ట్యూరింగ్ మరణించాడు. అధికారికంగా సైనైడ్ పోరణమని ప్రకటించాడు. కానీ ఈ రోజు కంప్యూటర్స్, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నింటి పునాదుల్లో ఆయన ఆలోచనలు ఉన్నాయి. ప్రపంచాన్ని మార్చిన మనిషి తన కాలంలో మాత్రం సరైన గుర్తింపు పొందలేకపోయాడు.